ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతికృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, హీరోయిన్ నిధి అగర్వాల్, నటుడు రఘుబాబు, స్టార్ మేకర్ సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన సినీ రంగ ప్రవేశానికి విశాఖలో బీజం పడిందని తెలియజేస్తూ అభిమానుల కేరింతల మధ్య తన జీవిత విశేషాలు, ఎన్నో ఆసక్తికర విషయాలు పవన్ తెలియజేశారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన మీకు నాకు 2 కుండల దూరం అలాంటి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరికి ఉంటాడని చెప్తాడండి అనుకుంటాను. సత్యానంద్ గారు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా, రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టు నా విశాఖపట్నం తోటి నా పరిచయం ఏంటి అంటే, నాకు ఈరోజుకి గుర్తులేదు, 92లో నన్ను పిలిచారు. 92 సత్యానంద్ గారు. నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను, వీడు ఇంట్లో పాడైపోతున్నాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు. ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా, నేను ఇంట్లో పెట్టేశాను. నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడు కదా. అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు. అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆటపాట బై బై నభో నభో నభరికి ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి నాకంటే, ఇదిగో ఆయన పుణ్యం. ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అడుగున నింపేశారు. అలాగే అంటే అలాంటి విశాఖపట్నం సినిమాలకే కాదు, ఇదే నోవాటెల్లో ఒక 2 సంవత్సరాల క్రితం నలిపేస్తే, నువ్వు బయట ఉన్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే, ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే, హోటల్ రూమ్ని బూట్లతోటి కొడితే, అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే, విశాఖపట్నం మొత్తం వచ్చి మన హోటల్ రూమ్ అంత బలమైన మెమరీ కూడా వచ్చింది జ్ఞాపకం. అందుకే నాకు విశాఖపట్నం, నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించాను. అలాగే మీకు తెలుసు, మనకి వకీల్ సాబ్ కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను. ఈరోజు అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు 150 రూపాయలు 200 ఇస్తే, పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే 10 రూపాయలు 15 రూపాయలు టికెట్ గత ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. యావత్తు తెలుగు ప్రజానీకానికి, ఆంధ్ర ప్రజానీకానికి, రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది మన ఇబ్బందిగా అంటే మనం తీసుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి
నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పంపించాను. సినిమా టికెట్ రేట్ అందరికి ఇచ్చినట్టుగానే ఇస్తే బాగుంటుంది. నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీద పెట్టండి. ఆయన ఇస్తే తీసుకోండి, ఆయన ఎంత ఎన్ని రూపాయలు ఇస్తే తీసుకోండి. అందుమించి నేను ఒక మాట కూడా చెప్పలేను. అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సినిమాకి కావాల్సిన నాకేం ప్రత్యేకంగా ఏం చేయలేదు, కానీ అందరి హీరోలకి ఎలా చేశారో చేసినందుకు ప్రత్యేకంగా వారి మనస్ఫూర్తిగా మనందరి తరపున, మన అభిమానులందరి తరపున వారికి ఒక్కసారి బలమైన కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేస్తాను అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు, కానీ నేను అడగక్కర్లా, మీరు ఇస్తారని నాకు తెలుసు. అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి నాకు బయటికి 10 మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాను, ధైర్యం ఉండేది కాదు. కానీ లోపల చాలా ఆలోచించేవాడు. ఏదైనా సరే బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలి, గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయాడు. ఈ సమయంలో మా అన్నయ్య గారు అడిగారు, నీకు ఏమవ్వాలి ఉందా అంటే నేను చాలాసేపు ఆలోచించాను. జస్ట్ బతకాలని చెప్పాలనుకున్నా, ఆ మాట అంటే కొడతాడని చెప్పడా, ఏదో తెలియతే అట్లా చూపించుకున్నాడు. కానీ నాకు లోపల ఏముండిందంటే నాకు ఏ కోరికలు లేవు. నాకు చిన్నప్పటి నుంచి నాకు అదేం కోరికలు లేవు. ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలి, నాకే జరగక అలాగే సహాయం చేయాలనిపిస్తుంది. ఈ 2 లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు. అలాంటి నాకు చదివేవాడిని. అలాంటి నాకు నేను ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడు మా అన్నయ్య గారికి భయం వేస్తుందేమో. ఒక రోజు సత్యానంద్ గారిని పిలిపించి, ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంట. ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నా. ఆయనకి నేను ఎంత ఇబ్బంది పెట్టేవాడంటే, మీరు ఒకసారి రండి సత్యానంద్, మీ కష్టాలు చెప్తాను. ఇప్పుడు నాకు తెలియదు కదా ఎవరికి ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడు. ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాడు. బాబు మీరు ఇలా చదవండి, ఇలా రాయండి అని చాలా పేపర్లు ఇచ్చేవాడు. నేను రూమ్లో తీసుకెళ్ళాను. మనం ఒక పని చేద్దాం సార్, అలా బయటికి వెళ్ళారని అని చెప్పి మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి, సార్ రేపు చేద్దామండి, ఈరోజు కొంచెం అలవాటు చేసుకుంటాను. మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించింది, కొంచెం చెమటలు పెట్టేస్తాయి. అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మెడ్రాస్లో చెన్నైలో పని జరగట్లే. ఒక 4 రోజులు చూశారు. ఈయనకి అర్థమైపోయింది, ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని వీడు చెయ్యకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తారు, భయం వేసాను. ఆయన ఏమనేవాళ్ళు చూస్తూ ఉండేవాడు. సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే మా అన్న చిరంజీవి గారికి ఏం చెప్పారంటే, తమ్ముడిని నేను విశాఖపట్నం తీసుకెళ్తాను అంటే అక్కడ కొంచెం నాకు టీం అంతా ఉంటుంది అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవంటే నా సిగ్గుతో చచ్చిపోయాను. ఎలారా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు, ఎలారా వీళ్ళందరూ చేస్తారు అనుకున్నాను. మరి మెల్లిగా నా చేత సిగ్గు చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా ప్రారంభించింది సరస్వతి నమస్తుభ్యం అనే ఒక ప్రార్థనతో నాకు నా నటన శిక్షణ మొదలైంది. అంటే సరస్వతి దేవికి నా హీరోస్కి గుర్తు ఆయన సరస్వతి ప్రార్థన రోజు పొద్దున్నే క్లాసెస్ పెట్టారు, ప్రారంభించారు. అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట అని చెప్పారు, మన ఉత్తరాంధ్ర ఆటపాట. అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మెల్లిగా ఆయన్ని చిన్న ఏమంటారు పాముని ఏమంటుందని ఒక వైల్డ్ యానిమల్ ట్రైన్ చేస్తారు చూసారు, అలా కొద్ది ట్రైన్ చేసి ఒక 2 అక్కడ దాకా తీసుకొచ్చాను. అంటే నోట్లో నుంచి ఒక వాక్యం, అమ్మాయి ఇట్రా నాన్న నేను బయటికి వెళ్తానని చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక 1.5 hour ఒక స్ట్రీట్ ప్లే చేయించిన గంత బై ద ఎండ్ ఆఫ్ 2 నెలలు. సో నేను అంత ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే నటన నేర్చుకోలేదు, దీని దగ్గర ధైర్యాన్ని నేర్చుకున్నాను.
నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకో. ఏమవుతుంది నా అయితే ఫెయిల్ అవుతుంది, ఏమవుతుంది. నాకు ఎందుకు ఆయన పాదాలకి ఈరోజు ఎప్పుడో నాకు అనిపించిన ఎందుకు ఇష్టమైన నమస్కారం పెడతానంటే, నాకు ధైర్యాన్ని దానికి పరిచయం చేసిన వ్యక్తి. అంటే నీకు అభిప్రాయాలు 100 ఉండొచ్చు, లోపల భావాలు 1,00,000 ఉండొచ్చు, కానీ వాటి మీద నువ్వు ముందుకు వచ్చి దాన్ని యాక్ట్ చేయకపోతే ఏం అవ్వదు అనేది నాకు ఆయన నోటితో చెప్పాల, ఆ ట్రైనింగ్ ద్వారా చెప్పాను. నేను అప్పుడు అనుకో నువ్వు యాక్టింగ్ అని నేను నేర్చుకోలేదు, నాకు జీవిత పాఠాలు నేర్పారు నా గురువు. సో చిరంజీవి గారికి నేను ఏం చెప్పానంటే, ఒక సంవత్సరం తర్వాత అలాగే మీరు ఇప్పుడు సినిమా తీగిపోయినా పర్లేదు కానీ నాకు జీవితంలో బతికే శక్తిని ఇచ్చే ట్రైనింగ్ వల్ల నేను ఏ కూలి పని చేసుకున్నా బతికేస్తాను తప్ప నాకు యాక్టరే అవ్వాలి లేదు. చాలా సంతోషం. ఆ తర్వాత అక్కడమ్మా ఇక్కడపై నన్ను తీసుకొచ్చారు, అలాగే వైజాగ్లో తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ చచ్చిపోయేవాడిని సిగ్గుతో. అప్పుడు మళ్ళీ ఒక 6 months మనకి 1 year గ్యాప్ రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ మన యూజువల్ సిగ్గు మళ్ళీ ముడుచుకుపోయాను మళ్ళీ. అలాంటిది నన్ను గోకులం సీత చేశాను, తర్వాత సుస్వాగతం చేశాను. నాకు ప్రత్యేకించి విశాఖపట్నానికి ప్రత్యేక అనుభవం ఏంటంటే, నాకు భీమిలిలో మాకు తెలిసిన వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండేది, నన్ను అక్కడ ట్రైనింగ్ చేసేవారు. సో నాకు అందుకు భీమిలి కానీ మన ప్రాంతాలు కానీ మన సర్క్యూట్ చేసేసి మనం ప్రాక్టీస్ చేసేదాము. సంగం శరత్ ఓనర్స్ గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడే మ్యాక్సిమం ట్రైనింగ్ క్లాసెస్ అని సాయంత్రాలు పడు. మార్నింగ్ ఏమో భీమిలి, సాయంత్రాలు సంగం శరత్. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగాను అంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగాను. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు పవనం, నేను తిరుగుతూ ఉంటాను. మనం పవనాలు అయితే అవి కూపుస్తాం మండుగా ఇలాగే మాట్లాడతాం. బావిలో కప్పులు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కాదు, పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు. నాకు ఈ రోజు మీ ముందు నిలబడగలుగుతున్నాను అంటే నాకు మా అన్నయ్య చిరంజీవి గారు నాకు ఇచ్చిన ఆయన నమ్మారు, మా వదిన నన్ను నమ్మింది. సో వాళ్ళు ఈరోజు నేను ఎందుకు వస్తున్నాను, ముఖ్యంగా వాళ్ళిద్దరికి నేను మనం గెలిచిన తర్వాత కూడా ఎందుకు నా శిరస్సు తీసి వాళ్ళిద్దరి పాదాలకి పెట్టాను. మనకి గుండెలకి హత్తుకున్న వాళ్ళకి, మన బాధలు కోరుకునే వాళ్ళ పాదాలు కాక ఇంకెవరికి నమస్కరిస్తాం. మనకు కనిపించే దేవుళ్ళు కాదు, మనకు కనిపించే దేవుళ్ళు మా గురువే మనకి దైవం. ఇలాంటి సమయంలో నాకే అనిపించింది, మన ఏదో సినిమా, ప్రతి ఒక్క సినిమా కృష్ణవంశీ గారి సినిమాలు చెప్తా ఉంటారు కదా, 30 years ఎక్స్పీరియన్స్ అని. ఇక్కడ ఇంకొక సంవత్సరం దాటితే మనం కూడా కొంచెం చెప్పచ్చు 30 years ఎక్స్పీరియన్స్. తమాషాలు 30 years ఎక్స్పీరియన్స్ రాబోతుంది, వెయిట్ చేయండి. 96లో రిలీజ్ అయింది. సో దీంతో పాటు అలాంటి నాకు యాక్టింగే కష్టం అనుకుంటే మళ్ళీ నా అవసరం అవుతుందంటే, నేను బాగా చదివేవాడిని, అంటే అందరిలాగా కాలేజీకి వెళ్ళలేదు, కానీ చాలా విపరీతమైన పుస్తక పఠనం ఉండేది. దాని ద్వారా నాకు ఏమనిపించిందంటే మేధో శక్తి చాలా అవసరం. కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద, సినిమా క్రాఫ్ట్మెన్షిప్ మీద ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, లేదంటే డైరెక్షన్ కావచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ముందు ఇవి అలవాటైనవి. తర్వాత యాక్టింగ్ కూడా చాలా మంచి నటుల్లాగా క్యారెక్టర్ మారిపోను. మ్యాక్సిమం నేనేం కోరుకుంటానంటే, నేను రియల్ లైఫ్లో ఏం చేయగలను దానికి దగ్గరికి ఎత్తుక్కుంటాను. అన్నీ చేయలేకపోవచ్చు కానీ కొంతవరకు మ్యాక్సిమం నేను నిజ జీవితంలో ఏం చేయగలిగానో అవి చేస్తాను. అలాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏఎం రత్నం గారు, ఖుషి. చాలు ఒక నిమిషం మాట్లాడు. ఒక నిమిషం. మీరు ఒక తల్లికి బిడ్డలందరూ ఒకటే, అందుకని ఒక హీరోకి యాజ్ ఎ హీరోగా నాకు అన్ని సినిమాలు నాకు ఒకటి. ఇదేంటంటే, నాకు ఒక బ్లాక్ బస్టర్ని ఇచ్చిన ఏఎం రత్నం గారికి నా మీద కోరికతోటి, ఆయన ఇష్టంతో, మిమ్మల్ని చూడి ఒక పెద్ద సినిమా తీయాలని కోరికతోటి డైరెక్టర్ కృష్ణ గారు ఒక 2019 ఇప్పుడు 18 ఆ సమయంలో నాకు ఒక కథ చెప్పి, అది నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఈ సినిమా ఒక నిమిషం సార్ వినా మనోడు చెప్తున్నాడు వినాలి.
అంటే ఇలాంటి సమయంలో నాకు ఒక కథ చెప్పి ఒక పీరియడ్ ఫిలిం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాను. అది 2 కరోనా సీజన్స్ వచ్చినాయి, 2 కరోనా గొడవలు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి రాజమండ్రి ఎపిసోడ్ మీకు తెలుసు. వీటన్నిటి వల్ల సినిమా 3వసారి మన రాజకీయ పరిస్థితుల్లో లేట్ అయింది. అందుకని ఈ సినిమా ప్రత్యేకించి వచ్చినప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సడన్గా మన పార్టీ ఆఫీస్ కోతవేటి దూరంలో ఉన్న అక్కడ ఉన్న స్థానికంగా మన మిడ్ వ్యాలీ స్థలాన్ని స్టూడియోగా మార్చుకొని మన ఈ సినిమాని ఓజీని రెండింటిని కంప్లీట్ చేశాం. అంటే ఎక్కడా కూడా మనం తీసుకున్న శాఖలకి ఇబ్బంది లేకుండా, అది పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్వైరన్మెంట్ కావచ్చు, వీటన్నిటికీ ఇబ్బంది కలగకుండా ఈ సినిమాని ఫినిష్ చేశాం. మధ్యలో ఈ మూల కథని కానీ ఒక బలమైన శాతం, అంటే దాదాపు ఒక 30%, 40%, దాదాపు 30% సినిమాని కృషి డైరెక్ట్ చేసినప్పుడు ఈరోజు నేను ఒక టెరానికల్, ఒక నియంత్రణ పోకడలతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగామంటే ఆ శక్తి సంపద మీరు ఇచ్చింది, సినిమాని ఇచ్చింది. సో ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి. నిధి అగర్వాల్ ఈజ్ ఫ్రమ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, హీస్ ఫ్రమ్ కాశ్మీర్. మేమేమో ఇక్కడి నుంచి వస్తాం. అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని కొంతమంది విదేశాల నుంచి వచ్చారు. అంటే ఫిల్మ్ మేకింగ్, సినిమా అనేది దీనికి కులం లేదు, మతం ఉండదు, రేస్, రిలీజియన్, లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏముండవు. మేమందరం కూర్చొని దేనికి పనిచేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి. ఒక బలమైన కథ చెప్పేటప్పుడు మీరు థియేటర్లో కూర్చొని ఇలా కొట్టి బాగుంది ఆహా అనిపించాలి, దానికోసం ఒక ప్రయత్నం చేస్తాం అందరం. నేననే కదా ఏ హీరో అయినా సరే, ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే. ఇలాంటి మేమందరం కష్టపడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది సినిమా సరిగ్గా రూపుదిద్దుకుంటుందా, ఎట్లా ఉందో ఇప్పుడు ఒక భయం ఉండేది. కానీ ఎప్పటికప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి కృషి గారు దాని మ్యూజిక్ నాకు ఎప్పుడు ఒక జీవాన్ని పోసేది. ఎంత బాగా నేను యాక్ట్ చేసినప్పటికీ దాన్ని, ఆ ఎమోషన్స్ని సరి సమానంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నేపథ్య సంగీతం కానీ, సాంగ్స్ కానీ లేకపోతే అది దానికి ఆ శక్తి సరిపోదు. అలాంటిది ఆయన ఇలాంటి అలాంటి ఒక ఆస్కర్ అవార్డు గ్రహీత మన విశాఖపట్నంకి వచ్చి, లేదంటే మన హైదరాబాద్కి వచ్చి అక్కడ శిల్పకళా వేదిక కావచ్చు, ఇక్కడ మన ఈ వేదిక కావచ్చు, ఇక్కడికి చేస్తారంటే ఒక అకాడమీ అవార్డు విన్నర్ మన దగ్గరికి వచ్చి మన ఆడిటోరియంస్లో కూర్చున్నట్టు మనందరం చేసుకున్న అదృష్టం, మన భారతదేశం చేసుకున్న అదృష్టం. అంటే మన తెలుగు పాట నాటు అని చెప్పి ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందా అని మనం ఎవరన్నా సరే జ్యోతిష్యం చెప్తే నమ్ముతాం. బట్ కానీ దాని శక్తి రాజమౌళి గారు లాంటి దర్శకులు కావచ్చు, దాన్ని తీసుకెళ్లిన రామ్ చరణ్ గారు, జోని గారు కావచ్చు, అంటే ఇంతమంది కలయికతోటి వాళ్ళందరూ బలంగా వేయగలిగారంటే మన సంగీత దర్శకుడు అనేవాడు బలమైన అసలు రక్తి కట్టించగలిగే సంగీతాన్ని ఇవ్వలేకపోతే దానికి చంద్రబోస్ గారు లాంటి ఒక లిరికల్ రైటర్ దానికి సరైన లిరిక్స్ అందించకపోతే అది ముందుకెళ్ళదు. అలాంటిది మనకి 2 ఆస్కర్ విన్నర్స్ ఉన్నారు. వాళ్ళని చంద్రబోస్, దాదాపు శ్రీ ఎంఎం కీరవాణి గారు. మనందరం కూడా చాలా చాలా ఒక తెలుగువాడిగా కాదు, ఒక భారతీయుడిగా మేము మనందరం చాలా గర్వపడాల్సిన విషయం ఉంటుంది తప్ప. ఏం తల్లి బాగున్నావా? గుర్తుంది, మన ఆఫీస్లో కలిసి అవును గుర్తుంది. తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు. మన ఉత్తరాంధ్రాదికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నా చేత పాడించారు కీరవాణి గారు. ఇలాంటి మన కీరవాణి గారు నేను చాలా సంవత్సరాల తర్వాత, కృషి తర్వాత ఒకటి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాను. ఎడ్యుటైన్ చేయాలి. ఎడ్యుటేషన్ అంటే దాన్ని మనల్ని ఎడ్యుకేట్ చేయాలి, మళ్ళీ ఎంటర్టైన్ కూడా చేయాలి. నేను అలాంటి సినిమాలు ఇష్టపడతాను. సో నా సినిమాలు ఎంతో కొంత నాకున్న ఆలోచన ప్రాసెస్ని బెటర్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నాకు కృషి గారు చెప్పిన కథ ఏంటంటే, మన కృష్ణానది తీరంలో దొరికిన మనకి వజ్రాల గనులు ఉన్నాయి. ప్రపంచంలో అప్పుడు ఇంకా వజ్రాల గనులు కనుగొన్నాయి. అలాంటి టైంలో మన కృష్ణానది తీరం కొల్లూరులో ఉన్న, మన మంగళగిరి దగ్గరలో ఉన్న ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో దొరికిన ఒక వజ్రం కోహినూర్. ఆ కోహినూర్ని గోల్కొండ నవాబ్ కులీ కుతుబ్ షా చేతికి వెళ్తే అది అక్కడి నుంచి మొఘలాయిలు చేతికి వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు అది లండన్ మ్యూజియంలో ఉంది. సో నాకు నచ్చిన ఐడియా ఏంటంటే కోహినూర్ని దొంగిలించడం. కోహినూర్ ఎవరి చేతిలో ఉంది? కోహినూర్ పీకాక్ త్రోన్ మీద ఉంటుంది, నెమలి సింహాసనం మీద ఉంటుంది.
ఆ నెమలి సింహాసనాల మీద ఎవరు కూర్చొని ఉన్నారు? కంటకుడైన పాలకుడు, ఒక కంటకుడైన పాలకుడు ఔరంగజేబ్ కూర్చొని ఉన్నాడు. అలాంటి ప్రజాకంటకుడు దుర్మార్గుడు అయిన ఔరంగజేబ్ కూర్చున్న నెమలి సింహాసనం పైన ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించాలి, అది తిరిగి వెనక్కి తీసుకురావాలి అని కుతుబ్ షా ఆదేశించినప్పుడు ఈ సినిమా పరిస్థితుల్లో హరిహర వీరమల్లకి ఒక కల్పిత పాత్రకి ఇక్కడి నుంచి మొదలు పెడతాం. ఇది ఇక్కడి నుంచి హైదరాబాద్ గోల్కొండకు పోతుంది, చార్మినార్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అది అక్కడి నుంచి ఢిల్లీ దాకా పోతుంది. ఢిల్లీ మొదటి భాగం ఎక్కడ ఆగుతుందంటే ఢిల్లీ కోటకి, ఎర్రకోటకి వెళ్ళబోయే ముందు ఎక్కడ అతను ఔరంగజేబ్ కలుసుకున్నారు లేదనేది, ఎలా ఎదుర్కొన్నారు, తర్వాత ఏం జరిగింది అనేది సెకండ్ పార్ట్. సో ఈ సినిమా ఏం చేయగలదు మనం అనుకుంటే, నేను ఎప్పుడు కూడా చాలా మంది సనాతన ధర్మం అంటే ఇది నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజన్. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ, సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం. సనాతన ధర్మ ఈజ్ సంథింగ్ విచ్ యునైట్స్ అస్ ఆల్, అందరిని కలుపు తీసుకున్నాం. కానీ అలాంటి సనాతన ధర్మం అంటే మీరు చెప్పండి, అలాంటి సనాతన ధర్మాన్ని అంటే ఇమాజిన్ ఔరంగజేబ్ లాంటి ఊహించుకోగలమా? ఒక రోజున ఇదే భారతం, మరి నువ్వు హిందువుగా ఉండాలంటే జిజియా ట్యాక్స్ పే చేయాలి. అలాంటి సందర్భాలను మనకి నేనేమంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కింగ్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఔరంగజేబ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ మొఘల్ రూలర్. నేనేమంటానంటే తప్పులు జరిగినప్పుడు అన్ని సమానంగా తెలియచేయాలి. మనకు చాళుక్యుల గురించి తెలుసా, మనకి పాండ్య రాజుల గురించి తెలుసా, విజయనగర రాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.